పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారా? తెలుగు రాష్ట్రాలలో మరొక కొత్త పొలిటికల్ హీట్ రాబోతుందా? గత కొన్ని రోజులుగా వచ్చినటువంటి చర్చ ఇది. బట్ దాన్ని ఖండిస్తూ నిన్న ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చారు. అల్లు అర్జున్కి అలాంటి ఉద్దేశమే లేదు, పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి అలాంటి ఆలోచన లేదు, పూర్తి స్థాయిలో ఇప్పుడు సినిమాలను నిమగ్నమయ్యేటువంటి పరిస్థితి, బిజీ షెడ్యూల్లో ఉన్నారు, పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తను అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఇస్తారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈరోజు యూసఫ్గూడలో శౌర్య భవన్లో 600 మంది ఫ్యాన్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడినటువంటి అంశాలు, లేకుంటే వారితో పెట్టినటువంటి ఈ యొక్క సమావేశం అనేది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బేసిక్గా పొలిటికల్ పార్టీ పెట్టడానికంటే ముందు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరితో కూడా ఇలాంటి సమావేశాలు జరగడం ఆనవాయితీ. గతంలో విజయ్ కూడా తమిళనాడులో అలానే చేశాడు. పొలిటికల్ ఎంట్రీ రాకంటే ముందు అనేక ఫ్యాన్స్ అసోసియేషన్లతోటి మీటింగ్లు పెట్టి వారికి అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయించి వారితో ఆ రకంగా ఆ ఫ్యాన్స్ అందరినీ కూడా సెట్ చేసిన తర్వాతనే రాజకీయ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు పిలిపించి 600 మందితో ఇక్కడ శౌర్య భవన్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ఆంతర్యం ఏంటి? అసలు ఈ యొక్క సమావేశాన్ని ఎందుకు నిర్వహించారు? పొలిటికల్ ఎంట్రీకి ఏమైనా రూట్ క్లియర్ చేసుకుంటున్నారనేటువంటి ప్రశ్నలు సాధారణంగా వచ్చాయి. ఆల్రెడీ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి క్లారిటీ ఇచ్చారు, పొలిటికల్ ఎంట్రీ లేనే లేదు. గత కొన్ని రోజుల నుంచి వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చర్చకు పులి స్టాప్ పెడుతూ అలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడినటువంటి అంశాలు ఒక్కసారిగా వైరల్గా మారాయి. దీంతో చాలామంది రాజకీయ విశ్లేషకులకి లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక డౌట్ అయితే రైజ్ అయింది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడానికి ఏమైనా సన్నాహాలు చేస్తున్నారా, ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ తనకేమైనా ఉందా అనేటువంటి ఒక అనుమానాలు అయితే కలగకుండా మానడం లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ అసోసియేషన్ తోటి నార్మల్గా కలవడం వేరు, అదొక సమావేశంలాగా ఏర్పాటు చేసుకొని స్పీచ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం వేరు. ఇప్పుడు అలా జరిగింది. 600 మంది ఫ్యాన్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని సమావేశంలో ఒక హితోపదేశం చేసినట్టుగా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి అంశాలు కొన్ని ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఏంటంటే దాంట్లో వారందరికీ కొన్ని సందేశాలను ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని విషయాలని క్లియర్గా చెప్పేటువంటి పరిస్థితికి దారితీసింది. ఎవరైతే మనల్ని హేట్ చేస్తున్నారో సినిమాలు, అప్పుడు ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలు విడుదలైనప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆ సినిమాకి వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టడమో లేకపోతే దాని వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడమో కొంతమంది చేస్తున్నటువంటి పరిణామం మనం చూసాం. గత సినిమాలలో కూడా అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరైతే హేట్ చేస్తున్నారో అలాంటి హేట్ చేసేవారిని మరలా మనం ట్రోల్ చేసి ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు అనేటువంటి ఒక మెసేజ్ను కూడా పాస్ చేయడం జరిగింది. అంటే ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మెసేజ్ని ఇస్తూ మనల్ని ఎవరు హేట్ చేసినా ఏం చేసినా కూడా మనం దాన్ని రీట్రోల్ చేసి లేకుంటే ట్రోలింగ్ చేసి ఆ సమయాన్ని వృధా చేసుకోకండి, ఆ సమయాన్ని ఇంకా వేరే దానికి ఉపయోగించుకోండి, ఆ సమయం మనకు వృధా అయిపోతుంది అనేటువంటి కొన్ని మంచి వ్యాఖ్యలు చెప్పేటువంటి, అంటే ఒక పెద్దరికంలో ఉన్నటువంటి వ్యక్తి వారికి స్టూడెంట్కి చెప్పేటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా ఉంటాయో ఆ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అల్లు అర్జున్ నుంచి కనిపించింది. ఈ సందర్భంలోనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇంకేదైనా అవసరం ఉంటే మీకు కావాల్సినటువంటి ఒక అమ్మాయిని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చోండి తప్ప ఇంకా ఈ యొక్క సమయం ట్రోలింగ్లో కానీ మిగతా హేట్ రేటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా కాలం సమయం వృధా తప్ప ఇంకేం లేదంటూ కూడా చెప్పడం అనేది ఇక్కడ హైలైట్గా మారినటువంటి సందర్భం. అంటే ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ సందర్భం లేకున్నా కూడా కలగజేసుకొని ఈ సందర్భంగా మీకు ఒకటి నేను చెప్తున్నాను, ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి మొదలెట్టి ఈ విషయాలను ఒక 2-3 అంటే ప్రిపేర్ అయ్యి ముందుగా నేను ఈ విషయాలు చెప్పాలనుకున్న అభిమానులకి అని చెప్పేసి చెప్పిన, అంటే ఫ్యాన్స్ వారికి ఒక పులి స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్టుగా అల్లు అర్జున్ నుంచి ఒక స్పష్టమైనటువంటి విషయం అయితే దీని ద్వారా కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా మెచ్యూర్డ్గా ఇక నుంచి సోషల్ మీడియాలో ఆ హీరోతో లేకుంటే ఆ సినిమాలతో ఇలా వాళ్ళు మనకు ట్రోల్ చేశారని మనం ట్రోల్ చేయడం ఇలాంటివి కాకుండా మెచ్యూర్డ్గా మనం ఒక లైన్లోకి వెళ్ళాలి అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే దీనికి అంతటికి కూడా ఫ్యూచర్లో ఇంకేదో పెద్ద స్టెప్ ఉండబోతుంది, ఫ్యూచర్లో ఇంకేదో ఒక రూట్ని క్లియర్ చేసుకోబోతున్నారు. ఆ కాజ్ వైపుగా వెళ్ళడానికి కోసమే అభిమానుల్ని కూడా సన్నద్ధం చేస్తున్నారు, అభిమానుల్ని కూడా ఆ వే తీసుకువెళ్ళడానికి అల్లు అర్జున్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే దానికి ఒక సంకేతంలా కనిపిస్తుంది. సో ప్రస్తుతము శౌర్య భవన్లో అల్లు అర్జున్ పెట్టినటువంటి ఈ సమావేశము, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు, అక్కడ 600 మంది ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కీలక నేతలను పిలిపించుకొని మాట్లాడినటువంటి సందర్భము ఒకసారిగా పొలిటికల్ సినారియోని తలపించింది. మరి నిజంగానే అల్లు అర్జున్కి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడు మనం చూసాం తన మిత్రుడి కోసము
ఏపీకి వెళ్ళి అక్కడ ప్రచారం కూడా చేసిన సందర్భాన్ని చూసిన వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి. కాబట్టి వీటిని కొట్టిపడడానికి లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ మొత్తానికి నాకు లేదు, పొలిటికల్లోకి అసలు ఆ ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి లేదు. బట్ అంటే పొలిటికల్ పార్టీ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ లేదనే విషయం క్లారిటీ ఇచ్చారు అసోసియేషన్ వాళ్ళు. కొన్ని రోజుల క్రితమే ఈ రకమైనటువంటి వార్తలు వచ్చినప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి ఇలాంటి వార్తలు వచ్చాయి, అల్లు అర్జున్కి సంబంధించి ఇలాంటి వార్తలు వచ్చాయి. ఒక గత వారంలో ఇదే చర్చ జరిగింది. బట్ అటు ఎన్టీఆర్ని ఖండించారు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి కూడా ఖండించారు. కానీ ఇక్కడ ఊహించిన విధంగా అల్లు అర్జున్ వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిమానులతో ఈ రకంగా మాట్లాడడం అనేది కొత్త సంకేతాలను తీసుకువెళ్ళినట్టుగా కనపడుతుంది. అంటే పైకి పొలిటికల్ ఎంట్రీ ఉండకపోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది, అంటే ఇంకా ఈ సమావేశం ఇక్కడితో ఆగిపోతుందా లేకుంటే భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సమావేశాలు కొనసాగుతాయి అనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. సో ఇలా అల్లు అర్జున్ ఇక నిరంతరము ఫ్యాన్స్ అసోసియేషన్ తోటి లేకుంటే ఫ్యాన్స్ తోటి సమావేశాలు కొనసాగిస్తూ పోతున్నారు అని అంటే ఆ యొక్క అసోసియేషన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసేందుకు ముందడుగు వేస్తున్నట్టుగా కనపడుతుంది. రెండు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళి సమాజ సేవా కార్యక్రమాలు లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలు ఏదైనా కూడా అభిమానులందరికీ కూడా తోడుండడానికి అల్లు అర్జున్ చేసుకుంటున్నటువంటి ప్రణాళికలుగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినా కూడా అల్టిమేట్గా మనం గతంలో ఏ చరిత్ర చూసినా కూడా మళ్ళీ అది లాస్ట్కి పొలిటికల్ సెనరీకే వస్తుంది. ఇలాంటి అసోసియేషన్లన్నీ డీప్గా వెళ్ళిన తర్వాత లాస్ట్కి మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోలు ఎంతోమంది చూసాం. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా ఈరోజు శౌర్యాభవన్లో యూసఫ్గూడలో అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశం అయితే కొత్త చర్చకు దారితీసింది. సినీ సర్కిల్లోనే కాదు, రాజకీయ సర్కిల్లో కూడా దారితీసింది. ఈ సమావేశం పైన అందరూ ఆరా కూడా తీస్తున్నారు. ఇది నార్మల్ సమావేశమేనా, ఊరికే అభిమానులతోటి ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ వారితోటి సాధారణ భేటీ మాత్రమేనా అంటే, ఎందుకంటే సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఆ టైం గ్యాప్ కూడా పెరిగింది, అందరినీ కలవలేక బిజీగా షూటింగ్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో వారి కోరిక మేరకు కలవడం కోసమే ఏర్పాటు చేసిన సమావేశమా, లేకుంటే దీని వెనక ఇంకేదైనా ఉందా, ఇలాంటి సమావేశాలు ఇంకా భవిష్యత్తులో అనేకం కొనసాగేటువంటి అవకాశం ఉందా అనేది మనం భవిష్యత్తులో ఇంక ఇలాంటి సమావేశాలు జరిగితే ఫుల్ క్లారిటీగా మాట్లాడుకోవడానికి అయితే అవకాశం దొరుకుతుంది. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నా